నేర్చుకోవడం నాకు అసలు ఎంత అంటే ఎల్కేజీ నర్సరీ లాగా అనిపించింది. చాలా బాగుంది. చిన్న చిన్న గేమ్స్ ద్వారా నేర్చుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత క్లాస్లో అయితే మనం మామూలుగా క్లాసెస్లో టీచర్ చెప్తున్నప్పుడు ఏ విధంగా నేర్చుకుంటున్నామో మా మేడం అయితే చాలా బాగా చెప్తున్నారు కాబట్టి అట్లా ఎలా చెప్తే అట్లా సేవ్ అయిపోతుంది నాకైతే. అయితే బ్యూటిషియన్ అంటే ఒకలాంటి భయం ఉండేది నాకు ఒకప్పుడు. అసలు క్రీమ్స్ అట్లా యూజ్ చేయడం ద్వారా పింపుల్స్ అవ్వడము, తర్వాత ఫేస్ అనేది బ్లాక్ అయిపోవడం అట్లా జరుగుతుంది అనుకున్నాను. కానీ అదంతా మా ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ థాట్ వల్ల అట్లా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఒకటి డాక్టర్ వృత్తి లాగా అనిపిస్తుంది. ఎంత ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేస్తే బాగుంటుంది అనేది అన్ని తెలుసుకోవడం జరిగింది. ఇంతకుముందు మాకు ఎట్లాంటి ఫౌండేషన్ క్రీమ్స్ అట్లా వేసుకొని మెంగపడడం వరకే తెలుసు. కానీ మినిఫేషియల్ అంటే ఏంటిది, స్క్రబ్ అంటే ఏంటిది, తర్వాత బ్లీచ్ అంటే ఏంటి, ఇవన్నీ మేడం ద్వారా తెలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అలాగే తర్వాత నాకు ఒకటి అర్థమైందంటే ఇటువంటి ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అవసరం లేదనేది తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక లిజనింగ్ అంటే మనం వినడం నేర్చుకుంటే ఆ వినడంతో మనము ఏవైనా నేర్చుకోవచ్చు. టైలరింగ్ కూడా నాకు ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లలు చెప్పేది అన్నీ కూడా నేను అలా నోట్ చేసుకుంటూ పోతే నాకు నేను నేర్చుకున్నది ఏంటంటే డ్రెస్ కటింగ్ ఒకటి, స్టిచ్ చేయడం నేర్చుకున్నాను, పెట్టికోట్ నేర్చుకున్నాను, తర్వాత లెహంగా నేర్చుకున్నాను. అంటే ఇట్లా టైప్స్ చాలా నేర్చుకున్నాను. కానీ ట్రై చేయడం చేసుకుంటున్నాను కానీ నాకు టైం సరిపోవట్లేదు. నేను నా క్వాలిఫికేషన్ వచ్చి బిఎడ్. నేను 2 పనులు చేస్తున్నాను. డేలోనేమో క్లాసెస్ ఉంటున్నాను, నైట్లోనేమో స్టడీ చేస్తున్నాను. మళ్ళీ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు ఫేషియల్ కానీ పెడిక్యూర్, మెనిక్యూర్, తర్వాత వ్యాక్స్ అటువంటి అన్నీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నేను బయట ఉన్నప్పుడు ఇవన్నీ నేను నేర్చుకోలేదు. కానీ ఒకటి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఏదైనా పట్టుదల ఉంటే మనం నేర్చుకుంటాము, ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి ఎంత టైం ఎక్కువ లేకపోయినా మనం సేవ్ చేసుకొని నేర్చుకోవడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు అని నేర్చుకున్నాను. సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు, మేడం చెప్తున్నారు. ఫ్రెండ్స్ అయితే అసలు ఎట్లాంటి క్లాస్ అన్నట్టు అనిపిస్తుంది. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నాను. అసలు ఇంత మంచి ఇన్స్టిట్యూట్ రైట్స్ కోసం పెట్టడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి పిల్లలందరికీ సేవలు అందించినటువంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకా ఆ వర్క్ కాకుండా ఇంకా హెవీ వర్క్ డిజైన్స్ వచ్చేది మా దగ్గరికి. అప్పుడు చాలా మిస్ అయ్యేవాళ్ళం, బాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ వర్క్ రావడం లేదు ఎలా అని. మాకు ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వేరే దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళాలనుకున్నాం, కానీ చాలా లాంగ్ పట్టేది టైం. ఇక అలా అని వెళ్ళలేకపోయాం. ఇక ఇక్కడికి మాధవి మేడం వలన ఇక్కడికి వచ్చినాం. రావడం వలన హెవీ వర్క్స్ కూడా వేయగలం. మా చెల్లె నేను కలిసి ఓన్గా బిజినెస్ అన్న పెట్టుకోవాలని ఫస్ట్ ఉండేది. ఈ క్లియర్గా ఈ గుర్తు రాకపోవడం వల్ల ఆగిపోయాను. ఇప్పుడు పోయిన తర్వాత పెట్టుకోవాలి, లేకపోతే ఒక టీచర్గా రావాలి అని ఇక్కడికి వచ్చినాం. దానికి అవుతామని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత టీచింగ్ చెప్పడం వలన టీచింగ్ ఇలా ఉంటుంది, మీ బుక్ వలన ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, ఈ బుక్లు ఇవన్నీ నేర్చుకుంటే వీటితోని యూజ్ చేసుకొని చెప్పగలమని అనిపించింది. గ్రామం మేము లక్ష్మీపేట నుండి వచ్చాము. నేను ఇక్కడికి చిత్రకళ ఒకటి నేర్చుకోవడానికి వచ్చాను. ముందు మాకు కొంచెం మా సిస్టర్ చెప్పినట్టు మాకు కొంచెం మగ్గం వర్క్ మీద ఐడియా ఉండే. అది కూడా మేము మాధవి మేడం మనకు వచ్చిన మేడం దగ్గరనే నేర్చుకున్నాను. కానీ అప్పటికి తను ఇక్కడ నుంచి కాలేదు, తనకు కూడా పూర్తిగా కాలేదు, కొంచెమే చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మేడమ్స్ ద్వారా కొన్ని ఫుడ్ నేర్చుకున్నాము. ఫస్ట్ ఇట్లా హెవీ బ్లౌజ్ వేయడం అంటే చాలా భయం వేసేది. మాకు వచ్చిన బ్లౌజ్ని వేరే దగ్గరికి పంపించి అక్కడ వేసి వాళ్ళకు ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మా సిస్టర్ నేను ఓన్గా వేయగలము అని. ఇంకా మేడం నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, మీతో అయితే అమ్మ వేయండి అని. ఆ ఎంకరేజ్ ద్వారా కూడా నేను టీచర్ అవ్వగలను అనే నమ్మకం కూడా నాకు ఉంది. నేను వెళ్ళేలోపు ఇంకా కొన్ని ఫుడ్ నేర్చుకొని మొత్తం ఏ బ్లౌజ్ ఇచ్చినా కూడా నేను పర్ఫెక్ట్గా వేయాలని అనుకుంటున్నాను. నేర్చుకొని వెళ్తా అనే నమ్మకం కూడా నాకు ఉంది. నేను ఫ్యూచర్లో టీచర్ అవుతాననే నమ్మకం కూడా నాకు ఆ మేడం ద్వారా వచ్చింది. ఆ మేడం మాకు ఒక బుక్ ఇచ్చారు, దాని ద్వారా కూడా ఇంకా నాకు బాగా నమ్మకం వచ్చేసింది. అందరికీ మై సెల్ఫ్ కరుణ, ఐఎమ్ ఫ్రమ్ సిర్పూర్ కాగజ్ నగర్. నేను ఎస్ఐ ఆర్సెట్కి ఉమెన్స్ టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. ఫస్ట్ నాకు మిషన్ తొక్కడం కూడా రాదు.
మిషన్ తొక్కితే ఉల్టా తిరిగి వెనక్కి తిరిగిపోయేది. ఇక్కడ వచ్చినాక మా మేడం చెప్పడం ద్వారా నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నాకైతే ఇక్కడికి వస్తే స్టేజ్ ఫియర్ అనేది పోయింది. మా స్కూల్లో కాలేజీలో ఫుల్ భయపడేదాన్ని. ఇక్కడికి వచ్చి ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాక. నాకైతే ఇక్కడికి వచ్చినాక చేంజెస్ అంటే ఫస్ట్ అయితే స్టేజ్ ఫియర్ అనేది పోయింది. తర్వాత సార్స్ వాళ్ళు చెప్పే క్లాసుల వల్ల, గేమ్స్ వల్ల నాలో కాన్ఫిడెన్స్, మళ్ళీ రేపటి రోజున బిజినెస్ చేస్తే ఎలా బిజినెస్ చేయాలనేది నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆసక్తి వారికి థ్యాంక్స్. మీరు బ్యూటీషియన్ నేర్చుకోవాలని ఎట్లా అనుకున్నా అంటే, మా ఊర్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే, పెళ్ళిళ్ళు ఉంటే అందరు నన్నే పిలిచేది రెడీ చేయడానికి, మెహందీ పెట్టడానికి. చిన్న చిన్న పనులు వచ్చు, సరే వస్తున్నాయి కదా అనేసి మా వాళ్ళందరూ అట్టే వచ్చేది. ఏమన్నా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా, ఇంకా జెండా వదనం అనుకుంటే చిన్న పిల్లలందరూ మా ఇంటికి వచ్చేది. మంచిగా నేర్చుకొని బిజినెస్ పెట్టు బాగానే అవుతుంది అని. ఇంకా మా ఊరి వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, సరే ఇదేదో బాగుంది కదా చూద్దాం అనుకున్నా. ఆలోపు మా ఏరియా నుంచి ఒక అక్క వచ్చేసి చెప్పింది, ఇట్లున్నది, ఈ కోర్సెస్ ఉంటాయి, 1 month మంచిగా నేర్పిస్తారు అనేసి. సరే అని వచ్చినాం. వచ్చిన తర్వాత అందరూ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా భయం అయింది నాకు ఫస్ట్ వచ్చినప్పుడు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎట్లుంటారో, ఎట్లా నేర్చుకోవాలో అనేసి కొంచెం భయం ఉండే. వచ్చిన తర్వాత అందరూ మనోళ్ళు ఎంత ఫ్రీ అయిపోయారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి పెరిగినట్టే. అందరు అక్కడ మంచిగా చూసుకుంటారు. ఇంకా మా మేడం అయితే చెప్పనవసరం లేదు, ఎంత చక్కగా చెప్తున్నారంటే ఏదైనా ఇట్లా వెళ్తే ఇట్లా వచ్చేస్తుంది వెంటనే. ఆ ప్రాక్టీస్ కానీ మేడం చెప్పే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఆటల ద్వారానే మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలలో ఇంతగానం అర్థం ఉందా అనేసి సార్ వాళ్ళు నాకు చెప్పిన తర్వాతనే అర్థమైంది. చిన్నప్పుడు పడవ చేసి ఆడేది, అందులో అంత అర్థం ఉందని సార్ చెప్పిన తర్వాత తెలిసింది. మనం టైం సేవ్ చేసుకొని క్వాలిటీగా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది అని. ఇంకా రింగ్ వేసే గేమ్లో మనం బిజినెస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఏ లెవెల్లో ఉంటే, ఏ లెవెల్ రిస్క్ తీసుకుంటే మనం బిజినెస్ మంచిగా రన్ అవుతుంది, మనం లాస్ పోకుండా ఉంటామా, ఎట్లా లాభం వస్తుంది అనేసి అర్థమైంది. ఈ అవకాశం ఇచ్చిన ఆసక్తి వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా నాకు ఇంత మంచిగా నేర్పించినందుకు సార్స్ వాళ్ళకి, టీచర్స్ వాళ్ళకి. నేను మళ్ళీ అది కాకుండా నేను మగ్గం వర్క్ కూడా నేర్చుకుంటున్నా అక్క వాళ్ళ సపోర్ట్ ద్వారా. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కొన్ని పనులు మనం కూడా చేసుకోవచ్చు. ఇంకా మా అక్క టైలరింగ్ నేర్చుకోవాలంటే మేము అది అనుకోలేదు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇట్లా అనుకోకుండా నేర్చుకుంటాంది. మీరు నమ్మరు కానీ సంవత్సరానికి 20-30 వేలు టైలరింగ్ వాళ్ళకి మా ఇంట్లో నుంచి పోతాయి. మేము 5గురు ఆడపిల్లలు. సంవత్సరానికి ఎన్ని బట్టలు అవుతాయి మీకైతే తెలుసు, ఎన్ని డ్రెస్సెస్ కావాలి అని. అట్లా కుట్టించిన వాళ్ళే బాగా ఇదైతుంది కదా. అదేదో మనం ఇంతమంది ఉన్నాం, మనలో ఎవరో ఒకరు నేర్చుకుంటే వేరే వాళ్ళకి కుట్టకపోయినా మనం కుట్టుకొని మన టైం సేవ్ అవుతుంది, వేరే వాళ్ళకి చూడు మనీ సేవ్ అవుతుంది కదా అనేసి అక్కడే నేర్పించడానికి తీసుకొచ్చిన. ఇంట్లో మాకు మిషన్ ఉన్నది, ఒక్కసారి తొక్కి చూడే వస్తుందంటే నేను ఆ రిస్క్ పనులు నాతోటి కాదు, నాకు అది అవసరం లేదు. నేనేమన్నా మిషన్ నేర్చుకుంటానా, నేనేమన్నా కుడతానా అనేది ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్న లేస్తే నేను క్లాస్కి పోతాను, సాయంత్రం 2 దాకా 3 దాకా నేను క్లాస్లో పోతా.